ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనంగా మహాకుంభమేళా రికార్డులకెక్కింది. 2013లో నాటి కుంభమేళకు 12 కోట్ల మంది జనం వస్తే ఈ మహాకుంభమేళకు 66 కోట్లకు పైగా భక్తులు వచ్చారు. ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులకు రద్దీని తట్టుకునేందుకు కొత్తగా 14 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, 7 బస్ స్టేషన్లు, 12 కిలోమీటర్ల పొడవైన తాత్కాలిక ఘాట్లు నిర్మించారు. మహాకుంభమేళలో ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించడం కోసం 2700కు పైగా ఏఐ కెమెరాలను ఇన్స్టాల్ చేశారు. మొత్తం 37,000 మందికి పైగా పోలీసులు, ఇతర భద్రతా బలగాలు 24 గంటల పాటు త్రివేణి సంగమాన్ని డేగ కళ్లతో గస్తీ కాశారు. భక్తుల సౌకర్యం కోసం 1,50,000 తాత్కాలిక టెంట్స్ ఏర్పాటు చేశారు. మరో 1,50,000 టాయిలెట్స్ కూడా నిర్మించారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు త్రివేణి సంగమం పరిసరాలను క్లీన్ చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ మహా ఉత్సవంలో కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. జనవరి 29న మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. వివిధ ప్రదేశాలలో కుంభమేళకు వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. కుంభమేళ జరుగుతున్న ప్రదేశంలో 3-4 సార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కుంభమేళకు వచ్చే దారులన్నీ కిలోమీటర్ల మేర తరచూ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. ఐఐటి బాబా, కబూతర్ వాలా బాబా, పూసలు అమ్ముకునే మోనాలిసా లాంటి వారు సోషల్ మీడియాలో ప్రచారం పొందారు. కుంభమేళ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అలా ప్రతి 12 కుంభమేళలకు ఒకసారి 144 ఏళ్లకు మహాకుంభమేళ జరుగుతుంది. ఈ సంప్రదాయంలో ఎలాంటి మార్పు లేకుండా ఇలాగే కొనసాగితే 2025 తర్వాత మళ్ళీ 2169వ సంవత్సరంలో మరో మహాకుంభమేళ జరగనుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ ప్రాంతాలలో కుంభమేళ జరగనుంది. 2027 హరిద్వార్లో అర్ధ కుంభమేళ ఏర్పాటు చేయనున్నారు. 2027లో నాసిక్లో కుంభమేళ జరగనుంది. జూలై 17న ప్రారంభమయ్యే ఈ కుంభమేళ ఆగస్టు 17న ముగుస్తుంది. త్రయంబకేశ్వర్లోని గోదావరి నది ఒడ్డున మేళ జరగనుంది. ఉజ్జయినిలో 12 ఏళ్లకోసారి క్షిప్రా నది ఒడ్డున సింహాస్తా కుంభమేళ నిర్వహిస్తారు. ఇది 2028లో జరగనుంది. 2030లో ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళను నిర్వహించనుంది.